హాయ్ నమస్తే వనకం అందరికి స్వాగతం. ఇంకా రేపటి ప్రోమో గురించి ఈరోజు చూద్దాం. నబీల్, నిఖిల్, ప్రేరణ వీళ్ళు ముగ్గురు ఇంకా రేస్లో ఉంటారు. సో లాస్ట్ పెట్టినప్పుడు పప్పీని లాస్ట్లో ప్రేరణ తీసుకొస్తుంది. నెక్స్ట్ డేంజర్ బాక్స్లో ప్రేరణ నాకు తెలిసి నిఖిల్ బొమ్మను తీసుకొచ్చి ఉంటుంది. డేంజర్ బాక్స్లో నిఖిల్ అండ్ ప్రేరణ నించుంటారు. సో నబీల్ వచ్చేసరికి ఇంకా రేస్లో ఉంటాడు. సో నిఖిల్ మాట్లాడుతూ ఒక్కొక్కరిని బిచ్చి ఎలా చేయాలో నాకు క్లారిటీ ఉండొచ్చు కాబట్టి ఐ వాంట్ టు బీ చీఫ్ అని చెప్తాడు. నైనిక చెప్తుంది ఐ వాంట్ అ ప్రేరణ టు కంటిన్యూ ఇన్ ద గేమ్ అని చెప్తుంది. సో అప్పుడు ఇంకా ఏం చేయలేక నిఖిల్ తన పప్పిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ బిగ్ బాస్ వాయిస్తో చెప్తాడు కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఈ ఇద్దరిలో అంటే నబీల్ అండ్ ప్రేరణ గురించి చెప్తూ ఉంటాడు. ఈ ఇద్దరిలో నుంచి చీఫ్ కంటెండర్కి అర్హులు ఎవరో మీరే నిర్ణయించండి అని చెప్తూ ఉంటాడు. సో ఒక్కొక్కరుగా వచ్చి పృథ్వీకి చెప్తూ ఉంటారు అనమాట. సీత వచ్చి చెప్తుంది ఈ బ్యాలెన్స్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఇటే ప్రేరణ మారిపోతూ ఉంటుంది అని చెప్తుంది. నెక్స్ట్ నైనిక వచ్చేసరికి ఐ వాంట్ టు బీ నబీల్ అని చెప్తుంది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు చెప్తారు నాకు క్లాన్కి ఈ హౌస్కి ఒక లేడీని చీఫ్గా చూడాలని ఉంది అని చెప్పి చెప్తున్నప్పుడు ప్రేరణ ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు కూడా వచ్చేస్తాయి తనకి. సో అందరు కంటెస్టెంట్స్ అది చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక్కడ వెనకాల బీజిఎం కూడా యాడ్ చేస్తారనమాట తగ్గట్లు సిచ్యువేషన్కి తగ్గట్లు. ఇంకా నాకు తెలిసి ప్రేరణ వచ్చి సెకండ్ కంటెండర్ అవుతుంది చీఫ్కి. నెక్స్ట్ ఇప్పుడు 2 మెంబర్స్ పృథ్వీ ఇంకా ప్రేరణ ఇద్దరు ఉంటారు. సో కంటెండర్స్గా వీళ్ళిద్దరిలో ఎవరు గెలవచ్చు అనేది 50-50 ఛాన్సెస్. ఎందుకు అని చెప్తున్నానంటే ఒక టాస్క్ టఫ్గా పెట్టారు ఫిజికల్గా అంటే పృథ్వీ గెలవచ్చు, లేదా మెజారిటీ ప్రకారం చూసుకుంటారు అంటే ప్రేరణ గెలవచ్చు. సో కాబట్టి 2 ఉన్నాయి చాయిస్. టాస్క్ని బట్టి ఉంటుంది విన్నింగ్ ఎవరు అని చెప్పి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.